దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలోని గృహకల్పాలో ఉన్నాము. ఈ రోజు మనము తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబితా పసలాది మేడం గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, నేటి జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక మధ్యతరగతి నీటిపారుదల శాఖ ఇంజనీర్ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ఎంపీడీఓగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా సబితా మేడం గారు చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. మాటల్లో విందాం. నా పేరు సబితా పసలాది. నేను మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా చేస్తున్నాను. నేను ఐజా అని ఒక మారుమూల గ్రామం, గద్వాల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా కొత్తది. ఇంతకుముందు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండేది. అక్కడ నేను జన్మించాను. నాన్నగారు నారాయణ, ఆయన వృత్తిరీత్యా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా చేసేవారు. అమ్మగారు శకుంతల. అమ్మ నుంచి కష్టపడే తత్వం, నాన్నగారు కూడా అంతే. ఆయన చాలా హార్డ్ వర్క్. ఆయన ఫస్ట్ ఇంజనీర్ ఫ్రమ్ అలంపూరు తాలూకాలోనే మొట్టమొదట ఇంజనీర్. ఆయన బీటెక్ ఉస్మానియాలో చేశారు. అదేవిధంగా సేవాతత్వం, అంటే నాన్నగారు బాగా అందరికీ కూడా, అంటే నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను కాబట్టి అందరికీ కూడా నేను సేవ చేయాలి అని చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరిగి అక్కడి నుంచి నేను చాలా సేవాతత్వం నేర్చుకున్నాను. నేను 10th మన ఆత్మకూరు, అమర్చింత ఆత్మకూరు జెడ్పీ గర్ల్స్ హై స్కూలు, అక్కడి నుంచి 10th. ఇంటర్మీడియట్ నుంచి నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లో జరిగింది. ఇంటర్మీడియట్ అమృత్ కపడియా నవజీవన్ కాలేజ్, అది కూడా. డిగ్రీ కూడా ఆర్బి వీరార్ కాలేజ్ నారాయణగూడలో చదివాను. పీజీ నేను డిస్టెన్స్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యోగం చేస్తూ నేను పీజీ చేశాను. నేను మొట్టమొదట ఎంపీడీఓగా జాయిన్ అయ్యాను 1993లో గ్రూప్ 1 సర్వీసెస్ నుంచి. సో ఎంపీడీఓగా ఫస్ట్ నేను పెబ్బేరు మండలి ఎంపీడీఓగా నా ఫస్ట్ పోస్టింగ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. పెబ్బేరు, తర్వాత గట్టు మండలం అంటే అతి మారుమూల మండలము, తర్వాత కల్వకుర్తి, నవాబ్పేటు, భూత్పూర్ మండలంలో 7 సంవత్సరాలు ఎంపీడీఓగా, అంటే ఏ స్టేషన్కి వెళ్ళినా దాదాపు 3-4 సంవత్సరాలు ఆ మండలంలో నేను ఎంపీడీఓగా ఈ 5-6 మండలాలు చేశాను. తర్వాత మళ్ళీ రంగారెడ్డి జిల్లా సరూర్ నగరు, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో దారూరు, ఈ మండలాల్లో నేను ఎంపీడీఓగా చేయడం జరిగింది. తర్వాత నాకు డిప్యూటీ సీఓగా ప్రమోషన్ వచ్చింది. నేను ఉమెన్ కార్పొరేషన్లో ఏజీఎంగా, అదేవిధంగా సీఓ అయిన తర్వాత కూడా ఉమెన్ కార్పొరేషన్లో జాయింట్ డైరెక్టర్గా చేశాను. మళ్ళీ ఇప్పుడు సీఓ జిల్లా పరిషత్ నా ఒరిజినల్ పోస్టు. ఇక్కడ నేను డిప్యూటేషన్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఇప్పుడు చేస్తున్నాను. అంటే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఉద్యోగస్తులు కావడం, తర్వాత ఆయన యొక్క ఒక బలమైన ఆశయం ఏంటంటే, నిజం చెప్పాలంటే ఆయన నన్ను ఒక కలెక్టర్గా చూడాలి, అంటే ఈ ప్రజలందరి జీవితాలను మార్చే శక్తి ఒక జిల్లా స్థాయి అధికారికి ఉంటుంది అని ఆయన ఒక ఆశయంతో, ఆశతో మమ్మల్ని పెంచారు. కొన్ని కారణాల వల్ల నేను కలెక్టర్గా నేను సివిల్స్ సాధించలేకపోయినా నేను గ్రూప్ 1 సర్వీసెస్ సాధించి, అది కూడా ఒక సర్వీసు సేవ చేసే ఒక డిపార్ట్మెంట్లో చేరడం కూడా నాకు చాలా సంతోషం. నేను సివిల్స్ 2 సార్లు మాత్రమే రాశాను. మొట్టమొదటిసారి ఓన్లీ మెయిన్స్ వరకే, రెండోసారి ఇంటర్వ్యూకి వచ్చాను. కాకపోతే అదే సమయంలో మా చిన్న బాబుకు చాలా హెల్త్ ప్రాబ్లం ఉండి హాస్పిటల్లో ఉన్నందుకు నేను ఇంటర్వ్యూ వెళ్ళలేకపోయాను. తర్వాత ఈ ఎంపీడీఓ ఉద్యోగం చేస్తూ చాలా బిజీగా ఉండి మళ్ళీ చదువుకోలేక, ఇంకా కుటుంబ కారణాలు, పిల్లలు, ఆఫీసు, ఈ పని ఒత్తిడి, దీనివల్ల నేను మళ్ళీ ఇంకా అటెంప్ట్ కూడా చేయలేదు. గ్రూప్ 1 ఫస్ట్ టైం. అంటే కనీసం నేను సివిల్స్ సాధించలేకపోయినా గ్రూప్ 1లో నేను ఒక ర్యాంక్ సాధించి నాన్నగారి ఆశయాన్ని కొంతైనా నేను నిలబెట్టగలిగాను అని చాలా సంతోషించాను. అదేవిధంగా నా పోస్టింగ్ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో రావడంతో ఇంకా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎంతో సేవ చేయడానికి అవకాశం ఉన్న శాఖ ఇది మిగిలిన డిపార్ట్మెంట్స్తో పోలిస్తే. అంటే నాన్నగారు ఈరోజు లేకున్నా కూడా ఆయన ఆశయాన్ని ఒక రకంగా నేను సాధించి చూపించగలిగానని చాలా ఆనందిస్తున్నాను. అంటే ఇంతకు ముందంతా కూడా నేను ఫీల్డ్లో పనిచేశాను, ప్రజల మధ్య
మధ్యలో పనిచేశాను. ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ పెడితే వాళ్ళని డెవలప్ చేయగలము అనేది నేను ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేశాను. కానీ ఇప్పుడు ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఆ పథకాలను ఇంతకు ముందు అమలు చేసేదాన్ని. ఇప్పుడు ఆ పథకాలను రూపొందించే ఒక పదవిలో ఉన్నందుకు ఆ యొక్క ఫీల్డ్ ద్వారా నేను ఇంకా మంచి పథకాలను ఈ ప్రజల కోసం నేను చేయగలను అనేసి నేను కొంత గర్వపడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేసిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు హెచ్ఓడిగా చేస్తున్నది కూడా ఒక ఎత్తు. ఇంకా ప్రజల కోసం ఇంకా ఎక్కువ కష్టపడే అవకాశం కూడా నాకు వచ్చిందని చాలా ఆనందిస్తున్నాను. మా వారి పేరు శివశంకర్ గారు. నాకు 2 అబ్బాయిలు. మా పెద్ద అబ్బాయి పేరు శౌర్యతేజ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. చిన్న అబ్బాయి పేరు శశాంక్ ప్రీతం, తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. తను కెనడాలో ఉన్నారు. ఇద్దరికి కూడా వివాహమైంది. మొట్టమొదట చెప్పాలంటే మా నాన్నగారికి. ఎందుకంటే ఆయన యొక్క ఇన్స్పిరేషనే ఈరోజు నేను ఈ విధంగా కావడం. తరువాత ఈ ఉద్యోగ జీవితాన్ని నేను ఇంత విజయవంతం చేసుకోవడానికి మా పిల్లలు, అదేవిధంగా మా వారు ఇద్దరు కూడా, అంటే పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకున్నారు. మా వారు కూడా ప్రతి దాంట్లో, ఎందుకంటే ఎంపీడీఓగా మాకు ఎలాంటి టైమింగ్ ఉండదు. రాత్రి పగలు, ఉదయం, తెల్లవారుజాము, అర్ధరాత్రి కూడా మేము ఎలక్షన్స్ లో వెళ్ళాలి. మరి పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. అదేవిధంగా మా వారు ప్రతి విషయంలోనూ, ప్రతి కష్ట నష్టంలోనూ కూడా ఆయన నాకు తోడున్నారు. తర్వాత విధంగా సలహాలు కూడా ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా నా తల్లిదండ్రులు మరియు నా భర్త మరియు పిల్లలందరికీ కూడా నా యొక్క ఈ విజయాన్ని నేను అంకితం చేస్తున్నాను.